చూద్దాం. అండ్ స్విచ్ కేస్. సో కండిషనల్ స్టేట్మెంట్స్, స్విచ్ కేస్ మనకు చాలా హెల్ప్ అవుతాయి మీకు ప్రాబ్లమ్ సాల్వింగ్ లో కానీ, లేకపోతే రియల్ టైంలో ఏవైనా లాజిక్ రాయాలి అంటే, ఒక కండిషన్ అప్లై చేయాలి అంటే మీకు చాలా దగ్గర యూజ్ అవుతుంది. అంటే కొన్ని టాపిక్స్ కన్ఫర్మ్ అది లేకుండా ఇంక జావా స్క్రిప్ట్ యూజ్ చేయలేం అనేవి ఉంటాయి. అందులో లూప్స్ ఒకటి బాగా రావాలి. మోస్ట్ అంటే కొద్దిగా ట్రిక్కీగా అనిపిస్తుంది లూప్స్, కానీ లూప్స్ బాగా వస్తే దాన్ని చాలా ఎక్కువ యూజ్ చేయొచ్చు. లూప్స్, ఫంక్షన్స్ అండ్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్, కండిషనల్ స్టేట్మెంట్స్ ఎక్కువ యూజ్ చేస్తాం మనం. మీరు ఏ ప్రోగ్రామ్ చూసినా మోస్ట్ ఆఫ్ ద ప్రోగ్రామ్స్ లో ఉంటాయి ఇవి కండిషనల్ స్టేట్మెంట్స్ అని. సో కండిషనల్ స్టేట్మెంట్స్ లో మనకి ఇఫ్, ఇఫ్ ఎల్స్ ఇలా త్రీ ఉన్నాయి. ఈ త్రీ ఏంటనేది చూద్దాం. సో ఇక్కడ చదవండి, ఇది ఏంటి? ఓకే. సో కండిషనల్ స్టేట్మెంట్స్ ఏం చేస్తాయి? కోడ్ ని ఎగ్జిక్యూట్ చేస్తాయి. అదేంటి? బ్లాక్ ఆఫ్ ద కోడ్. బ్లాక్ అంటే ఏంటి అసలు? బ్లాక్ మనం ఆల్రెడీ చూసాం కదా ఒక బ్లాక్. వ్యార్లెట్ కాన్స్ చూసినప్పుడు బ్లాక్ చూసాం కదా, ఆ బ్లాక్ లోపల కోడ్ రాసాం ఆ స్టేట్మెంట్స్. అది ఆ బ్లాక్ ఆఫ్ కోడ్ కండిషన్ బేస్ చేసుకొని అప్లై చేస్తాయి. అంటే కండిషన్ ట్రూ అయితే ఒకలా బిహేవ్ చేస్తుంది, కండిషన్ ఫాల్స్ అయితే ఒకలా బిహేవ్ చేస్తుంది ఇలా. సో దేనికంటే అలోస్ ఫర్ డెసిషన్ మేకింగ్ ఇన్ ప్రోగ్రామ్స్ లైక్, అంటే జావా స్క్రిప్ట్ డిసైడ్ చేసుకుంటది అనమాట కండిషన్స్ బేస్ చేసుకొని ఏ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవ్వాలి, బ్లాక్ 1 ఎగ్జిక్యూట్ అవ్వాలా, బ్లాక్ 2 ఎగ్జిక్యూట్ అవ్వాలా అని చెప్పి. సో అవి కండిషనల్ స్టేట్మెంట్స్. ఇందులో ఏమేమి ఉన్నాయంటే టైప్స్ ఆఫ్ కండిషనల్ స్టేట్మెంట్: ఇఫ్, ఎల్స్, ఎల్స్ ఇఫ్ అండ్ స్విచ్. సో ఈ చాలా థింగ్స్ ఉన్నాయి, ఇవి డిస్కస్ చేద్దాం. ఇఫ్ ఎలా వర్క్ అవుతుంది, ఎల్స్ ఏంటి, ఎల్స్ ఇఫ్ ఏంటి, స్విచ్ ఏంటి, ఇంకా నెస్టెడ్ ఇఫ్ ఉంటది. నెస్టెడ్ ఇఫ్ ఎలా వర్క్ అవుతుంది అవి చూద్దాం. డీబగ్గర్ పెట్టి చూస్తే ఇంకా అర్థం అవుతుంది క్లియర్ గా. ఓకే. సో మీరు ఆల్రెడీ టెర్నరీ ఆపరేటర్ చేశారు కాబట్టి చాలా ఈజీ, డెడ్ ఈజీ చేస్తారు. టెర్నరీ ఆపరేటర్ టాస్క్ కంప్లీట్ చేసిన వాళ్ళకి ఇది ఇంకా సింపుల్ గా ఉంటది. బికాస్ టెర్నరీ ఆపరేటర్ కొద్ది కాంప్లికేటెడ్ ఉంటుంది దీనికన్నా. సో దాని మీద చేస్తారు అంటే ఇది చాలా ఈజీగా ఉంటది. ఇంకేంటంటే మీరు టెర్నరీ ఆపరేటర్ ఎక్కువ రియాక్ట్ లో యూస్ చేస్తారు. రియాక్ట్ లో ఎక్కడ చూసినా టెర్నరీ ఆపరేటర్ ఇఫ్ అనేది రాయరు. ఇంకా ఇఫ్ ఎల్స్ అనేది రాయరు. జావా స్క్రిప్ట్ వరకు రాస్తారు, అక్కడ కూడా కొన్ని కేసెస్ లో రాస్తారు, కానీ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ లో అక్కడ మీరు టెర్నరీ ఆపరేటర్ యూస్ చేస్తారు. ఓకే. సో ఇఫ్ స్టేట్మెంట్ ఏంటో చూద్దాం. ఇఫ్ స్టేట్మెంట్స్ ఈ కంట్రోల్ స్ట్రక్చర్ దట్ ఎగ్జిక్యూట్ ఏ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్ ఓన్లీ ఇఫ్ సర్టెన్ కండిషన్ ఇస్ ట్రూ. అంటే మీనింగ్ ఏంటి? పర్టికులర్ కండిషన్ ట్రూ అయితేనే ఆ బ్లాక్ ఆఫ్ ద కోడ్ ఏదైతే ఉందో ఆ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ ఫాల్స్ అయితే అది ఎగ్జిక్యూట్ కాదు. ఓకే. సో దానికి కోడ్ రాద్దాం. బ్లాక్ ఆఫ్ ద కోడ్ అంటే ఇదే కదా, సంథింగ్. ఇక్కడ మన కోడ్ బ్లాక్ ఆఫ్ కోడ్ సంథింగ్ ఏదైనా ఉండాలి. ఇప్పుడు ఇఫ్ కదా, ఇఫ్ కాబట్టి ఇఫ్ అనే కీవర్డ్ యూజ్ చేయాలి. ఇక్కడ కండిషన్ రాయాలి. కండిషన్ ఇక్కడ బ్లాక్ ఆఫ్ కోడ్, ఇది సింటాక్స్. ఓకే. ఇఫ్ ఇక్కడ మనం ఏ కండిషన్ అయినా రాయొచ్చు, మల్టిపుల్ కండిషన్స్ కూడా రాయొచ్చు. మల్టిపుల్ కండిషన్స్ రాయాలంటే ఏం యూజ్ చేయాలి? ఆర్ అండ్ ఇలాంటివి యూజ్ చేయొచ్చు కదా. ఆర్ అండ్ యూజ్ చేయొచ్చు మనం. అలా మల్టిపుల్ కండిషన్స్ కూడా చెక్ చేయొచ్చు. మల్టిపుల్ కండిషన్స్ రాయొచ్చు. ఇంకా లైక్ మల్టిపుల్ కండిషన్స్ రాసినప్పుడు ఆ మల్టిపుల్ కండిషన్ ట్రూ అయితేనే పర్టికులర్ ఎగ్జిక్యూట్ అయ్యేటట్టు కోడ్ కూడా వర్క్ అవుతుంది అనమాట. సో ఇదని కోడ్ రాద్దాం. సో ఇప్పుడు ఏంటి? ఏ ఈజ్ లెస్ దాన్ బి కరెక్టేనా? 10 ఈజ్ లెస్ దాన్ 20 అంటే 20 కన్నా 10 తక్కువే కదా. సో అది ట్రూ ఆ ఫాల్సా? ట్రూ. ట్రూ కాబట్టి మనం ఇక్కడ ఏదైతే రాస్తామో కూడా అది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఏమొచ్చింది అవుట్పుట్? కండిషన్ ఇస్ ట్రూ. బికాస్ ఇక్కడ మనం ఏదైతే కోడ్ రాసామో అది ట్రూ కాబట్టి మనకి కండిషన్ ట్రూ అవడం వల్ల ఈ బ్లాక్ ఆఫ్ ద కోడ్ ఎగ్జిక్యూట్ అయింది. ఒకవేళ కండిషన్ ట్రూ కాకపోతే ఎగ్జిక్యూట్ కాదు, అసలు ఏం రాదు. అసలు అక్కడ అసలు ఈ బ్లాక్ లోపలికే వెళ్ళదు. ఫస్ట్ కండిషన్ చెక్ చేసుకుంటది డీబగ్గర్.
డీబగ్గర్ పెట్టుకున్నప్పుడు మనం చూస్తే అర్థమవుతుంది. ఇంటర్ప్రిటర్ ఏం చేస్తుంది అంటే కండిషన్ చెక్ చేసుకుంటది. ఇఫ్ ద కండిషన్ ఇస్ ట్రూ దెన్ ఓన్లీ ఆ బ్లాక్ లోకి వెళ్తుంది. ఒకవేళ ఫాల్స్ అయితే మాత్రం ఆ బ్లాక్ లోకి వెళ్దు. ఇప్పుడు నేను ఇక్కడ ఈ కండిషన్ ఏం రాయకుండా జస్ట్ ట్రూ అని ఇస్తున్నా. ఇప్పుడు ఏమవుతుంది? కండిషన్ ఇస్ ట్రూ అంటే అట్ ద ఎండ్ ఏంటి అంటే ఇక్కడ ట్రూ అనేది ఉండాలి. ఫస్ట్ అది ఎలా వర్క్ అవుతుంది అంటే ఇక్కడ మనం ఏదైతే ఇస్తున్నామో అది అంటే లైక్ మ్యాథమెటికల్ కానీ సంథింగ్ ఎక్స్ప్రెషన్ లా ఎలా ఇచ్చినా సరే అది ఫస్ట్ దాన్ని ఎవాల్యుయేట్ చేస్తుంది. ఎవాల్యుయేట్ చేయడం అంటే ఇప్పుడు క్యాల్కులేటర్ మనం క్యాల్కులేట్ చేస్తాం కదా, ఈక్వల్ టు క్లిక్ చేసి ఫస్ట్ దాన్ని క్యాల్కులేట్ చేసి అది ట్రూ ఆ ఫాల్స్ అని దాన్ని కన్వర్ట్ చేసుకుంటుంది. సో ట్రూ ట్రూ అని ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఆ బ్లాక్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అందుకే ఇక్కడ ట్రూ రాసినా సరే మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది. సో కండిషన్ ఇస్ ట్రూ. కానీ ఇక్కడ ఫాల్స్ ఉంటే ఎగ్జిక్యూట్ కాదు. క్లియరా? సో ఒకసారి డీబగ్గర్ పెట్టి చూద్దాం. ట్రూ పెట్టి డీబగ్గర్ పెట్టి చూద్దాం. ఎక్కడైనా పెట్టొచ్చు. మన డీబగ్గర్ ఎక్కడ పెడితే ఆ లైన్ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఈ లైన్ నుంచి స్టార్ట్ అవుతుంది చూడండి ఇప్పుడు. సో కండిషన్ ట్రూ కదా, సో డైరెక్ట్ బ్లాక్ లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు కండిషన్ ఫాల్స్ ఇద్దాం. సో ఏమైంది? అసలు ఆ బ్లాక్ లోకి వెళ్ళిందా? వెళ్ళే. సో అలా ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. సో ఇక్కడ చూడండి అదే ఉంటది. ఇఫ్ స్టేట్మెంట్ ఫ్లో చార్ట్ ఏంటంటే ఇఫ్ అది పర్టికులర్ది ట్రూ అయితేనే అక్కడ ఏదైతే స్టేట్మెంట్స్ ఉన్నాయో ఆ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే లేకపోతే నెక్స్ట్ లైన్కి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ లైన్ లో కోడ్ ఏదైతే ఉందో ఆ కోడ్ ఎగ్జిక్యూట్ చేసుకుంటే వెళ్ళిపోద్ది. ఆ పర్టికులర్ బ్లాక్ అంతా స్కిప్ చేసేస్తుంది. అలా. ఇప్పుడు డీబగ్గర్ పైన పెడదాం. ఈజ్ లెస్ దెన్ బి. సో ఇఫ్ దగ్గరికి వెళ్ళింది, కండిషన్ చెక్ చేసుకుంది, తర్వాత లోపలికి వెళ్ళింది కండిషన్ ట్రూ కాబట్టి. సో ఇలా ఇలా వర్క్ అవుతుంది ఇఫ్. ఓకే. కానీ ఇప్పుడు మనకి ఇఫ్ ట్రూ అయితేనే వర్క్ అవుతుంది. ఫాల్స్ అయితే వర్క్ అవుతుందా? అవ్వట్లే. ఇప్పుడు ఫాల్స్ అయినప్పుడు కూడా మనకి రిజల్ట్ కావాలి. సో అలాంటి కేసులో ఎల్స్ యూస్ చేస్తాం. ఎల్స్ కండిషన్ ఇస్ ఫాల్స్ అంటే మనకి ట్రూ అయినా రావాలి, అవుట్పుట్ ఫాల్స్ అయినా సరే రావాలి. అలాంటి కేసులో ఎల్స్ యూస్ చేయొచ్చు. సో ఇప్పుడు కండిషన్ ఫాల్స్ కదా, నార్మల్ గా ఓన్లీ లైక్ ఇఫ్ తీసుకుంటే మనకి అవుట్పుట్ ఏం రాదు. కండిషన్ ట్రూ అయితే అందులోకి వెళ్తుంది, ఒకవేళ ఫాల్స్ అయితే అసలు ఏం రాదు. కానీ ఇప్పుడు మనం ఫాల్స్ ఇచ్చినా వస్తుంది బికాస్ ఎల్స్. అంటే ఇక్కడ ఏమవుతుంది అంటే ఇఫ్ పర్టికులర్ కండిషన్ ట్రూ అయితే ఈ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఒకవేళ ఇది ట్రూ అవ్వకపోతే డైరెక్ట్ ఇక్కడికి వెళ్ళిపోయి ఇది ఎగ్జిక్యూట్ అయిపోద్ది. సో అలా ఇలా వర్క్ అవుతుంది అనమాట. సో డీబగ్గర్ పెడుతున్నా చూడండి. సో ఇఫ్ కండిషన్ దగ్గరికి వెళ్ళింది, ఆడు చెక్ చేసుకుంది, తర్వాత ఎల్స్ లోకి వెళ్ళిపోయింది బికాస్ ఈ బ్లాక్ అంతా కూడా ట్రూ కాదు కదా. సో అందుకే ఎగ్జిక్యూట్ చేయలేదు. సో ఇలా వర్క్ అవుతుంది అనమాట ఇఫ్ ఎల్స్. సో ఏవైనా ప్రోగ్రామ్ రాద్దాం. సో ఈవెన్ నెంబర్ ఆడ్ నెంబర్ అది ఈవెన్ నెంబర్ ప్రోగ్రామ్ రాసారా? రాశారు కదా, ఆ ప్రోగ్రామ్ రాద్దాం. వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 9 అనుకుందాం. ఇఫ్ ఇప్పుడు ఇలా ఎలా రాయొచ్చు? ఏ మాడ్యులస్ 2 అంటే ఏ మాడ్యులస్ 2 ఎందుకు అసలు? ఓకే. 2 తో ఆ పర్టికులర్ నెంబర్ డివిజిబుల్ అవుతుందా లేదా? ఒకవేళ డివిజిబుల్ అయితే మనకు ఒక ఆన్సర్ వస్తుంది, అవ్వకపోతే ఇంకో ఆన్సర్ వస్తుంది. అయితే ఏ ఆన్సర్ వస్తుంది? జీరో వస్తుంది. అవ్వకపోతే సమ్ లైక్ 1 కానీ ఇంకేదైనా నెంబర్ రావచ్చు. మోస్ట్ ఆఫ్ ద కేసులో 1 వస్తుంది. సో ఈక్వల్ టు జీరో అని ఇస్తున్నాం.
అంటే అది ఈవెన్ నెంబర్ అని ఎప్పుడు చెప్తున్నావు? ఇప్పుడు టూ వన్ జా టూ, ఇప్పుడు సపోజ్ 3 అనుకోండి. 2 1 జా 2, అక్కడ 3లో 1 మిగిలిపోతుంది, అంటే రిమైండర్ ఎంత ఉంటుంది? 1 మిగిలిపోతుంది. అంటే అప్పుడు ఏంటి, ఈ పర్టికులర్ వాల్యూ 1 ఉంటుంది. 1 తో ఈక్వల్ అయినప్పుడు మాత్రం అది ఆడ్, 1 తో ఈక్వల్ అవ్వకుండా 0 తో ఈక్వల్ అయితే ఈవెన్. సో అలా ఈవెన్ నెంబర్. ఒకవేళ పర్టికులర్ నెంబర్ ఈవెన్ నెంబర్ కాకపోతే అప్పుడు ఎల్స్ లోకి వెళ్ళాలి, ఆడ్ నెంబర్. సో ఆడ్ నెంబర్ వచ్చింది కదా. ఇప్పుడు ఇదే థింగ్ నేను యూజర్ నుంచి తీసుకోవాలంటే ప్రాంప్ట్ ఎంటర్ ఏ నెంబర్. సో ఇక్కడ మనం నెంబర్ ఎంటర్ చేయొచ్చు. ఇప్పుడు 9 ఎంటర్ చేస్తే ఏమొస్తుంది? ఆడ్. 12 ఈవెన్. సో మీరు ఎప్పుడైనా సరే ప్రాబ్లమ్ సాల్వింగ్ చేసినప్పుడు ఫస్ట్ నార్మల్ గా మీ బ్రెయిన్ తో మీరు ఎలా యూస్ చేస్తారో ఆలోచించండి. అంటే ఒక పేపర్ లో ఇదే, ఇప్పుడు ఇదే థింగ్ ఇస్తే మీరు ఏం చేశారు? 12 అని ఇస్తే ఓకే 12 అనేది 2తో డివిజిబుల్ అవుతుంది కదా అని థింక్ చేశారు కదా. సో ఏదైనా ప్రాబ్లం చెప్పినప్పుడు కూడా ఆ ఆ లాజికల్ అంటే లైక్ ఓకే నార్మల్ ఈ కోడ్ పరంగా కాకుండా నార్మల్ గా అయితే దానికి ఎలా లాజిక్ రాయొచ్చు అని థింక్ చేయండి. అదే లాజిక్ ని కోడ్ రూపంలో ఇంప్లిమెంట్ చేయడానికి చూడండి. మీకు డిఫరెంట్ డిఫరెంట్ మెథడ్స్ డిస్కస్ చేస్తారు. అంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ స్టార్ట్ అయినప్పుడు కొంచెం ట్రిక్కీ అనిపించవచ్చు. ఇప్పుడు మీరు ఎక్కువ ప్రాబ్లమ్ సాల్వింగ్ చేస్తే అప్పుడు చాలా ఈజీ చేస్తారు ప్రాబ్లమ్ సాల్వింగ్. అదొకటి. ఇంకా రికార్డింగ్స్ వింటున్నారా? విన్నారా? ఎవరైనా కంప్లీట్ చేశారా ఒక్కటైనా? కంప్లీట్ చేయలేదు, స్టార్ట్ చేశారా? రికార్డింగ్ స్టార్ట్ చేయండి. మళ్ళీ తర్వాత నా దగ్గరికి వచ్చి, ఇప్పుడు మీ రికార్డింగ్ స్టార్ట్ చేయకపోతే తర్వాత నా దగ్గరికి వచ్చారు నాకు లాజిక్ రావట్లేదు అంటే అసలు నాకు ఇలాంటి రీజన్స్ చెప్పొద్దు. ఓకే. ఎందుకంటే నేను ముందు నుంచి మీకు చెప్తున్నా. బికాజ్ మీకు అంటే ఇప్పటి నుంచి మీరు స్టార్ట్ చేస్తే ఈజీగా ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది క్రాక్ చేయగలరు. చాలా ఈజీగా ఉంటుంది అప్పుడు. కానీ అప్పుడు డైరెక్ట్ క్లాస్లో నేర్చుకోవాలి అంటే ఈరోజు సమ్ ప్రాబ్లమ్స్ చెప్తారు, అవి మీకు చేసేసరికి చాలా టైం పడుతుంది. అంటే ప్రాబ్లమ్స్ చెప్పిన ఒక 2 or 3 చెప్తారు అంతే, 2 or 3 ఇస్తారు అంతే. కానీ ఒక్కొక్కసారి మీకు ఒక ఎర్రర్ వస్తే ఆ ఎర్రర్ దగ్గరే 2 hours స్టక్ అయిపోతారు. అలా ఉంటాయి చిన్న ఎర్రర్సే, కానీ స్టక్ అయిపోయే స్టేజెస్ ఉంటాయి. అదే ఇప్పుడు మీరు రికార్డింగ్స్ చూసి తర్వాత లైక్ ప్రాబ్లమ్ సాల్వింగ్కి వెళ్తే ఆల్రెడీ చూసినవే కాబట్టి ఇక్కడే మీకు ఐడియా వస్తుంది. ఓకే ఈ పర్టికులర్ థింగ్ దగ్గర ఈ మెథడ్ వాడొచ్చు అని. అప్పుడు క్లాస్లో డైరెక్ట్గా చెప్పినప్పుడు ఇంకా ఈజీగా అర్థం అవుతుంది. లేకపోతే ప్రాబ్లం అవుతుంది, ముందే చెప్తున్నా. బ్యాచ్ మొత్తానికి ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే చాలా బ్యాచెస్ లో ప్రాబ్లమ్ సాల్వింగ్ రాగానే కొద్దిగా ట్రిక్కీగా ఫీల్ అవుతారు అనమాట. ఈ బ్యాచ్ లో అది అవ్వకూడదు. సో మీరు అందుకే ముందే రికార్డింగ్స్ కంప్లీట్ చేయండి. మీకు నెక్స్ట్ వీక్ నుంచి ఉండొచ్చు. అంటే నెక్స్ట్ వీక్ అంటే ఈ వీక్ కాదు, ఇవి అంటే లైక్ కమింగ్ వీక్ ఎండింగ్ లో కానీ ఆర్ఎల్స్ కమింగ్ వీక్ తర్వాత వచ్చే వీక్ కానీ ఉండొచ్చు. ఓకే. ఇంకా లైక్ వినాయక చవితి వస్తుంది, ఇంటికి వెళ్తాం, ఇలాంటివి ఏం పెట్టుకోవద్దు. ఓకేనా? అంటే పెట్టుకోకపోతే బెటర్. ఒకవేళ పెట్టుకుంటే ఏమవుతుంది అంటే, అంటే అట్లీస్ట్ జావా స్క్రిప్ట్ అయ్యే వరకు, జావా స్క్రిప్ట్ అయిపోయిన తర్వాత కొద్ది గ్యాప్ ఉంటే అప్పుడు వెళ్ళొచ్చు. లేకపోతే ఇంక రియాక్ట్ అయిపోయిన తర్వాత అయినా వెళ్ళొచ్చు. ఎందుకంటే ఇప్పుడు మీరు వెళ్తే మీకు చాలా ప్రాబ్లం అవుతుంది. బికాస్ అంటే హాలిడేస్ అని చెప్పి వెళ్తారు, వెళ్ళిన తర్వాత అట్లీస్ట్ ఇంకో 2 days అయినా ఉందాం అని చెప్పి 2 days 3 days మిస్ అవుతారు. ఆ 2 days 3 days చాలా కాన్సెప్ట్స్ అయిపోతాయి. ఆ నెక్స్ట్ కాన్సెప్ట్స్ కనెక్ట్ అవ్వలేరు, ఇంకో బ్యాచ్ షిఫ్ట్ అవ్వాల్సి వస్తుంది. ఇంకో బ్యాచ్ అంటే ఒక 3 days కోసం మీరు ఆల్మోస్ట్ లైక్ 1 month వేస్ట్ చేసినట్టే. మళ్ళీ అక్కడ ట్రైనర్ ఎవరు ఉంటారని చెప్పలేను. సో అక్కడ వేరే వాళ్ళు ఉండొచ్చు. సో అందుకే అంటే ఇంటికైతే వెళ్ళొద్దు. ఆ 3 days ఏంటి అంటే ఇంకా యూటిలైజ్ చేసుకోండి. బికాజ్ అంటే ఈ ఫ్యూ మంత్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఫోకస్ చేస్తే తర్వాత మీకు మంచిగా జాబ్ వచ్చిన తర్వాత అప్పుడు మంచిగా ఉంటది కదా. సో అంటే ఇప్పుడు మీ పేరెంట్స్ స్పెండ్ చేసిన అమౌంట్ అంతా అప్పుడు దానికి మీరు రిజల్ట్ చూపించినట్టు ఉంటది. సో ఆ థింగ్స్ చేయండి, అసలు వెళ్ళొద్దు. ఓకే. అంటే ఇంతలా చెప్తున్నా అంటే నేను చూసా చాలా బ్యాచెస్ లో, చాలా బ్యాచ్ లో రిపీట్ అవుతుంది అది. కొద్దిగా ఒక 2 days 1 day హాలిడే వస్తే ఇంటికి వెళ్ళిపోతారు, 5 రోజుల వరకు కనబడరు. సో చాలా ప్రాబ్లం అవుతుంది అలా అయితే. ఒకవేళ మీరు వేరే బ్యాచ్కి వెళ్ళిపోతా పర్లేదు అంటే వెళ్ళొచ్చు, లేదు టైంకి కంప్లీట్ చేసుకుంటా అంటే ఉండండి. ఓకే. అంటే అదే 3 days ఒక రైట్ పర్సన్, ఒక ప్యాషన్ ఉన్న పర్సన్ ఏంటంటే ఇంకా ప్రాబ్లమ్ సాల్వింగ్ ఉంది కదా 3 రోజుల్లో కంప్లీట్ లేపేస్తా అంటాడు.
అలానే ఉండాలి. నేనైతే అదే చేస్తాను. నేను మీ ప్లేస్ లో ఉంటే ఓకే, ఇప్పుడు ఇంటికి వెళ్ళడం కరెక్ట్ కాదు కదా, 3 డేస్ లో ప్రాబ్లమ్ సాల్వింగ్ లేపేస్తా అనుకుంటా. సో అలా చెయ్యండి. సో ఇది అర్థమైందా? సో ఈవెన్ నెంబరా ఆడ్ నెంబరా అనేది ప్రోగ్రామ్ రాస్తున్నాం. ఇప్పుడు ఒక్కొక్కసారి ఏంటంటే మనకి మోర్ దెన్ వన్ కండిషన్ చెక్ చేయాల్సి ఉంటది. ఇక్కడ ఎన్ని కండిషన్ చెక్ చేస్తున్నాం? వన్ కండిషనే కదా, ఇక్కడ ఒక్క దగ్గరే కండిషన్ రాసాం. ఎల్స్ లో కండిషన్ రాయక్కర్లే. ఎల్స్ లో కండిషన్ అక్కర్లేదు. బికాస్ ఎల్స్ అంటే ఏంటి? ఇఫ్ ఇది వర్క్ అవ్వకపోతే ఆ పర్టికులర్ ఎల్స్ లోకి వెళ్ళి వర్క్ అవుతుంది అంతే. అంటే ఫాల్స్ అయితే ఎగ్జిక్యూట్ అయ్యేది ఎల్స్. ఓకే, సో అందుకే అక్కడ కండిషన్ మనం రాయక్కర్లే. ఇంకా మీకు టాస్క్లు ఏమి ఇచ్చామన్నా? ఈరోజు మంచి టాస్క్లు రెడీగా ఉన్నాయి. ఓకే, సో ఈ టెంపరేచర్ టాస్క్ ఉంది కదా, టెంపరేచర్ది. సో అదొకసారి చూద్దాం. సో ఇఫ్ ఎల్స్ అర్థమైందా? దాని ఫ్లో చార్ట్ చూడండి. ఇఫ్ ఈస్ ద టెస్ట్ ట్రూ అంటే పర్టికులర్ కండిషన్ ఇస్ ట్రూ. ట్రూ అయితే ఏమైంది? స్టేట్మెంట్ ఇఫ్ లోకి వెళ్ళింది. ఇఫ్ లో ఏవైతే స్టేట్మెంట్స్ ఉన్నాయో అవి ఎగ్జిక్యూట్ అయ్యాయి. ఒకేలా ట్రూ కాకపోతే ఎగ్జిక్యూట్స్ ద ఎల్స్ కంట్రోల్ స్టేట్మెంట్. మీకు ఇవి అడుగుతారు డయాగ్రామ్స్, ఫ్లో చార్ట్స్ గీయమని. గీయగలరా ఫ్లో చార్ట్స్? అంటే లైక్ ఎస్ ట్రూ అయితే ఒక దాంట్లోకి వెళ్ళి ఎగ్జిక్యూట్ అవుతుంది, ఎల్స్ అయితే అది ఫాల్స్ అయితే ఎల్స్ లోకి వెళ్ళి ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇది రాయాలన్నమాట. ఇవి ఫ్లో చార్ట్స్ అంటారు ఇవి. అండ్ మనం ఎక్కువ యూస్ చేసే ఇఫ్ ఎల్స్ లో ఏంటంటే ఇవే యూస్ చేస్తాం. ఎందుకంటే అన్ని ఇవే. ఏ ఆపరేటర్స్ ఇవి? కంపారిజన్ రిలేటివ్ అని కూడా అనొచ్చు. సో కంపారిజన్ ఆపరేటర్స్ కదా, కంపారిజన్ ఆపరేటర్స్ మనం ఎక్కువ యూస్ చేస్తాం. ఎందుకంటే మనం ఏం డిస్కస్ చేసాం కంపారిజన్ ఆపరేటర్ లో? కంపారిజన్ ఆపరేటర్ అవుట్పుట్ ఎలా వస్తుంది? ట్రూ ఆర్ ఫాల్స్. మరి కండిషనల్ స్టేట్మెంట్స్ కి ఏం కావాలి? ట్రూ ఆర్ ఫాల్స్. సో అందుకు మనం ఇదే వాడతాం. మనకి ట్రూ ఆ ఫాల్స్ అనేది కావాలంతే, పర్టికులర్ స్టేట్మెంట్ ఆర్ ఎల్స్ ఎక్స్ప్రెషన్. సో దానికోసం అని చెప్పి మనం లైక్ కంపారిజన్ ఆపరేటర్స్ యూస్ చేస్తాం. ఇప్పుడు ఇఫ్ ఎల్స్ ఇఫ్ చూద్దాం. అదే వెదర్ది ఉంది కదా, వెదర్ది రాద్దాం కోడ్. ఓకే, అదే ఆ టెంపరేచర్ నార్మల్ రాద్దాం. ఫస్ట్ ఆ ప్రాంప్ట్కి వెళ్దాం. ఇప్పుడు వ్యారీ ఈక్వల్ టు 20 అంటే 20 డిగ్రీస్ ఉంటే నాకు కూల్ అని రావాలన్నమాట. ఒకేలా 35 ఉంటే హాట్ అని రావాలి. ఆరెల్స్ 35 కన్నా ఇంకా లైక్ ఇంకేం అంటే 35 కూడా లేదు అంటే, లేకపోతే 20 కన్నా తక్కువ ఉన్నా జస్ట్ నార్మల్ గా రావచ్చు. నేను ఏమి ఇచ్చాను? కోల్డ్. ఓకే, సో అలా రాద్దాం. ఇప్పుడు ఇఫ్ ఏ ఈస్ గ్రేటర్ దాన్ 30 అంటే 30 కన్నా ఎక్కువ ఉంటే మనకి ఏమని రావాలి? టెంపరేచర్ ఇస్ హాట్. ఇప్పుడు నాకు ఇంకో కండిషన్ కూడా రాయాలి కదా. సో ఇక్కడ ఒక్క కండిషనే కాకుండా ఇంకో కండిషన్ రాయాలి. సో అప్పుడు మళ్ళీ ఏం చేయొచ్చు? ఇక్కడ ఎల్స్ ఇఫ్ యూస్ చేయాలన్నమాట. ఎల్స్ ఇఫ్. ఇక్కడ ఎల్స్ ఇఫ్ దేనికంటే మోర్ దెన్ వన్ కండిషన్ చెక్ చేయాలి అంటే మనకి ఎల్స్ ఇఫ్ యూస్ చేయాలి. ఎల్స్ ఇఫ్. సో ఎప్పుడైతే మనం ఇఫ్ అని యూస్ చేస్తామో దాని ఫాలోవర్డ్ బై కండిషన్ ఉండాలి కన్ఫర్మ్ గా. ఎల్స్ కి కండిషన్ అక్కర్లే, కానీ ఇఫ్ కి కండిషన్ ఉండాలి. ఏ లెస్ దెన్. ఎండ్ కూడా రాద్దాం. ఏ గ్రేటర్ దెన్ 20. కన్సోల్ లాగ్ టెంపరేచర్ ఈస్ వాట్.
తర్వాత ఎల్స్. జస్ట్ నార్మల్ కోల్డ్ అని ఇచ్చా, కానీ మనకి ఎక్కువ ఇచ్చేసినా సరే ఆ నెంబర్ వచ్చేస్తుంది. సో చూద్దాం. ఇప్పుడు నేను 20 అని ఇచ్చా కదా, ఏమొస్తుంది? ఈక్వల్స్ టు. సో టెంపరేచర్ ఈస్ వార్మ్, అంటే ఈ కండిషన్ ట్రూ అయింది. ఒకవేళ ఇప్పుడు ప్రాంప్ట్ నుంచి, యూజర్ నుంచి ప్రాంప్ట్ తీసుకుందాం. ప్రాంప్ట్ ఎంటర్ టెంపరేచర్. సో 35. టెంపరేచర్ ఈస్ హాట్. 100. టెంపరేచర్ ఈస్ హాట్. సో అలా అంటే మనకి 30 కన్నా గ్రేటర్ దెన్ ఏ నెంబర్ వచ్చినా సరే ఇంకా హాట్ గా ఉన్నట్టే కదా టెంపరేచర్. సో అది వస్తుంది. ఒకవేళ ఇన్ బిట్వీన్ 20 అండ్ 30 లోపల ఉంటే వార్మ్ అని వస్తుంది. లేదు అవి ఈ రెండు కండిషన్స్ కూడా ఎగ్జిక్యూట్ కావాలి. ఈ రెండు కండిషన్స్ ఏ టైంలో ఎగ్జిక్యూట్ కావు? 20 కన్నా తక్కువ ఉంటే ఎగ్జిక్యూట్ కావు. ఎందుకంటే మనం గ్రేటర్ దెన్ 30 ఇచ్చాం, 20 to 30 ఇచ్చాం, కానీ 20 బిలో ఇవ్వలేదు కదా. అంటే ఇప్పుడు 19 ఇస్తున్నాము. సో టెంపరేచర్ ఇస్ కోల్డ్. సో ఇలా ఇలా మనం ఇఫ్ ఎల్స్ యూజ్ చేయొచ్చు. కానీ ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎల్స్ ఇఫ్ వాడిన తర్వాత కన్ఫర్మ్ గా ఎల్స్ వాడండి. ఓకే, లేకపోతే ఏదో ఒక బ్లాక్ ఎగ్జిక్యూట్ కాకుండా ఉండడం అలాంటివి జరుగుతాయి. అంటే అట్ ద ఎండ్ ఎల్స్ వాడడం వుడ్ బి బెటర్. సో a chain of if else that can select between many different outcomes based on several tests. అంటే ఎక్కువ బేస్డ్ ఆన్ మల్టిపుల్ కండిషన్స్ బట్టి పర్టికులర్ థింగ్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవ్వాలని వస్తుంది అనమాట. ఇఫ్ ఫస్ట్ ది ట్రూ అయిపోతే ఫస్ట్ ది ఎగ్జిక్యూట్ అయిపోతుంది, ఫస్ట్ ది ఫాల్స్ అయితే సెకండ్ ది చెక్ చేసుకొని, సెకండ్ ది ట్రూ అయితే సెకండ్ ది ఎగ్జిక్యూట్ అవుతుంది, సెకండ్ ఫాల్స్ అయితే ఎల్స్ లోకి వెళ్ళి ఎల్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇక్కడ అదే చెప్తున్నాడు. నెస్టెడ్, యాక్చువల్ నెస్టెడ్ అనలేదు, అందుకే ఇక్కడ అలా ఉంది. నెస్టెడ్ అంటే ఒక దాని లోపల ఉండడం, ఇక్కడ తప్పు ఉంది. సో ఇది చూడండి. ఫస్ట్ మనం మెయిన్ ఫస్ట్ ఇఫ్ లో చెక్ చేసుకుంటది. ఫస్ట్ ఇఫ్ ట్రూ అయిందంటే స్టేట్మెంట్ 1 ఎగ్జిక్యూట్ అయిపోద్ది. ఇప్పుడు ఫస్ట్ ఇఫ్ ఫాల్స్ అయింది. ఫాల్స్ అయినప్పుడు ఏమవుతుంది? సెకండ్ దాంట్లోకి వెళ్తుంది, సెకండ్ దగ్గర చెక్ చేసుకుంటది. సెకండ్ దగ్గర కూడా 2 ఆప్షన్స్ ఉన్నాయి, ఇదర్ ట్రూ ఆర్ ఫాల్స్. ట్రూ అయితే స్టేట్మెంట్ 2 ఎగ్జిక్యూట్ అయిపోద్ది, ఫాల్స్ అయితే ఎల్స్ లోకి వెళ్తుంది, ఎల్స్ లో ఉన్న స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇది దాని ఫ్లో చార్ట్. క్లియరా? సో ఇక్కడ చూడండి, ఇఫ్ ప్లేస్ ఈక్వల్ టు 1 let you win the gold medal. Else if place equal to 2, you win a silver medal. Else if place equal to 3, let you earn a bronze medal. సో ఇప్పుడు ఆర్ దర్ ఎనీ కేసెస్ వేర్ దిస్ కోడ్ విల్ నాట్ ప్రింట్ ఏ మెసేజ్? ఏదైనా కేసు ఉందా? అంటే ఎలాంటి కేసు అంటే ఈ మూడు తప్ప వేరేది ప్రింట్ అయ్యేలాగా, 1 2 3 కాకుండా ఇంక వేరేది ఏదైనా. ఇక్కడ ఇఫ్ ద ప్లేస్ వేరియబుల్ ఈస్ నాట్ 1 2 3, 1 2 3 కాకుండా వేరేది ఉన్నా, అప్పుడు దాన్ని ఏం చేస్తాం? హౌ కుడ్ యూ మాడిఫై టు ప్రింట్ ఎ మెసేజ్ టు నాన్ మెడలిస్ట్? యాడ్ అండ్ ఎల్స్. అప్పుడే ఎల్స్ రాస్తాం. సో అందుకే ఎల్స్ ఇంపార్టెంట్. సో ఒకసారి నెస్టెడ్ ఇఫ్ చూద్దాం. ఇప్పుడు ఈవెన్ నెంబర్ ప్రోగ్రామ్ ఉంది కదా, ఇప్పుడు ఈవెన్ నెంబర్ ప్రోగ్రామ్ లో నెగిటివ్స్ ఇస్తే ఏమవుతుంది? నెగిటివ్స్ నెగిటివ్స్ తీసుకోకూడదు కదా బేసికల్లీ. మనం ఓన్లీ పాజిటివ్స్ మాదే చెక్ చేయాలనుకుంటున్నాం, కానీ అక్కడ నెగిటివ్స్ కూడా తీసుకుంటుంది. సో ఏంటంటే నాకు నెగిటివ్స్ వద్దు, అప్పుడు ఏం చేయొచ్చు? సో అలా కాకుండా ఫస్ట్ ఏంటంటే అసలు యూజర్ నుంచే తీసుకోకూడదు అసలు, లేకపోతే ఎగ్జిక్యూట్ కాకూడదు. అది యూజర్కి ఒక వాల్యూ లాగా ఇవ్వాలి, ఒక అలర్ట్ లాగా ఇవ్వాలి ఒకవేళ తను రాంగ్ ఎంటర్ చేస్తే. ఇలాంటి కేసెస్ లోనే మనకి నెస్టెడ్ ఇఫ్ వర్క్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు సపోజ్ వేర్ ఏ ఈక్వల్ టు 0 ఉంది కదా, ఇప్పుడు దీనికి కండిషన్ రాద్దాం. కండిషన్ ఏంటంటే ఏ గ్రేటర్ దాన్ 0, అంటే 0 కన్నా ఎక్కువ ఉంటే ఓకే, 0 కన్నా తక్కువ ఉంటే మనకి అలర్ట్ త్రో చేయాలన్నమాట. ఇప్పుడు 0 కన్నా ఎక్కువ ఉంది అనుకోండి, కన్సోల్ లాగ్ ఏ ఈస్ పాజిటివ్.
ఎల్స్ ఇక్కడ నాకు అలర్ట్ త్రో చేయాలి. ఎంటర్ పాజిటివ్ నెంబర్ ఉంది. ఇక్కడ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎస్. ఇప్పుడు మనకు అవుట్పుట్లో ఏమొస్తుంది? ఏ ఈజ్ పాజిటివ్ అని వస్తుంది. ఓకే, ఇఫ్ ఇన్ కేస్ ఏ ఈజ్ నెగిటివ్, ఎంటర్ పాజిటివ్ నెంబర్ ఓన్లీ. ఇలా వెళ్తుంది కదా. అంటే ఇప్పుడు యూజర్ నుంచి ప్రాంప్ట్ తీసుకుంటున్నాం అనుకుందాం మనం. ఎంటర్ ఏ నెంబర్. సో ఎంటర్ ఏ నెంబర్. ఇఫ్ సపోజ్ నేను -10 అని ఎంటర్ చేస్తున్నా, ఏమొచ్చింది? ఎంటర్ పాజిటివ్ నెంబర్స్ ఓన్లీ అని చెప్పి. సో ఇప్పుడు ఏంటి అంటే ఫస్ట్ యూజర్ నుంచి నెంబర్ తీసుకోవాలి. ఓకే, ఆ నెంబర్ పాజిటివ్ అయితేనే తీసుకోవాలి, నెగిటివ్ అయితే మాత్రం అలర్ట్ త్రో చేయాలి. ఇప్పుడు ఆ పర్టికులర్ తీసుకున్న నెంబర్ ఉంది కదా, ఏదో నెంబర్ తీసుకుంటది పాజిటివ్ అయితే, 0 తర్వాత ఏ నెంబర్స్ ఉన్నా తీసుకుంటది. ఆ పర్టికులర్ నెంబర్స్ ఇవేనా కాదో చెక్ చేయాలి. అప్పుడు ఏం చేయొచ్చు? సో ఇక్కడ కన్సోల్ లో జస్ట్ నార్మల్ ఉంచుతాం. ఇక్కడ నెస్టెడ్ లో రాయాలన్నమాట. నెస్టెడ్ కండిషన్స్, నెస్టెడ్ ఇఫ్ స్టేట్మెంట్స్ అంటారు ఇట్లే. అంటే కండిషన్ లోపల కండిషన్. ఓకే, ఇఫ్ ఏ మాడ్యులస్ 2 ఈక్వల్ టు 0, కన్సోల్ డాట్ లాగ్. ఇక్కడ ఏ కూడా ప్రింట్ అవ్వాలంటే ఏ ప్లస్ స్పేస్ ఈజ్ ఈవెన్. ఓకేలా, ఇది ఈవెన్ కాదు, ఈవెన్ నంబర్ ఈవెన్ కాదు, ఆడ్. అప్పుడు ఎల్స్ ఏ ఈజ్ ఆడ్. ఇప్పుడు ఈ ఏ లోపల తీసుకుంటే వస్తుందా? ఏ అని వస్తుంది కానీ నెంబర్ అయితే రాదు కదా. ఇప్పుడైతే నెంబర్ కూడా వస్తుంది. సో చెక్ చేద్దాం. సో ఇక్కడ నేను 10 ఎంటర్ చేస్తున్నా. మనకు అవుట్పుట్ ఏం వస్తుంది? ఏ ఈజ్ పాజిటివ్, 10 ఈజ్ ఈవెన్. ఇప్పుడు నేను ఇక్కడ -10 ఇస్తున్నా. ఇప్పుడు అలర్ట్ త్రో చేస్తుంది, ఎంటర్ పాజిటివ్ నెంబర్స్ ఓన్లీ. మళ్ళీ 9. ఇప్పుడు ఏ ఈజ్ పాజిటివ్, 9 ఈజ్ ఆడ్. సో క్లియరా? ఇవి నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ అన్నమాట. ఇక్కడ ఏంటి అంటే, ఇప్పుడు సపోజ్ డీబగ్గర్ పెడితే డీబగ్గర్ ఎలా వర్క్ అవుతుందో చెప్పండి. ఇప్పుడు ఫస్ట్ ఏ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ 0 అంటే ఫస్ట్ ఇక్కడికి వెళ్తుంది. ఇక్కడికి వెళ్ళిన తర్వాత దీనికి 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఏంటేంటి? ట్రూ అయితే ఈ లోపలికి వెళ్ళి ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ ట్రూ కాలే అప్పుడు ఎల్స్కి వెళ్ళి ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, అదొక సినారియో. ఇప్పుడు ట్రూ అయింది, అప్పుడు మళ్ళీ దీని దగ్గరికి వెళ్తుంది. ఇక్కడ మళ్ళీ దీనికి 2 ఆప్షన్స్ వచ్చాయి, ట్రూ ఆర్ ఫాల్స్. ఇఫ్ ట్రూ అయితే ఫస్ట్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది, ఫాల్స్ అయితే ఎల్స్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో క్లియరా? ఓకే.